విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. సార్, గౌతమ్ గారు నాకు కాబోయే భర్త. మేడం, 10 మినిట్సే టైం ఉంది. ఒక్కరిని పంపించడమే కష్టం, అటువంటిది ఇద్దరిని పంపించడం అంటే వీలు కాదు మేడం. మీ ఇద్దరిలో ఎవరు వెళ్ళి మాట్లాడతారో మీరే డిసైడ్ అవ్వండి. ప్రియాంక, నేను కొంచెం లీగల్ విషయాలు మాట్లాడాలి. గౌతమ్ గారు జైలుకి వచ్చిన తర్వాత నేనొక్కసారి కూడా మాట్లాడలేదు. నేను కూడా కలవలేదు ఝాన్సీ. నేను కూడా పర్సనల్ విషయాలు మాట్లాడాలి. నువ్వు రేపొచ్చి మాట్లాడొచ్చు కదా? నువ్వు కూడా రేపొచ్చి మాట్లాడొచ్చు కదా ఝాన్సీ? మీరు ఇలా తేల్చుకోలేరులే గాని నేనే వెళ్ళి గౌతమ్ గారిని అడుగొస్తాను. ఎవరితో మాట్లాడాలో ఆయనే చెప్తారు. ఝాన్సీ మేడం, మీరు వెళ్ళండి. సార్ మిమ్మల్నే రమ్మంటున్నారు. మీతో ఏదో మాట్లాడాలంటున్నారు. సార్, నేనొచ్చానని చెప్పారా? చెప్పాను మేడం. ఏమని చెప్పారు? సార్ మీకోసం లాయర్ మేడం, మీకు కాబోయే భార్య మేడం ఇద్దరూ వచ్చారని చెప్పాను. భార్య మేడం ఏంటి విచిత్రంగా? అయినా ముందు నా పేరు చెప్పాలి కదా. అంటే ముందు మేడం వచ్చారు కదా. ముందు ఎవరొచ్చారని కాదు, ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలనేది తెలుసుకోండి. సరే మేడం, ప్రస్తుతానికైతే గౌతమ్ సారు లాయర్ మేడాన్ని రమ్మంటున్నారు. ప్రియాంక, నేను వెళ్ళి గౌతమ్ గారితో నువ్వు వచ్చావని చెప్తానులే. మేడం, టైం అవుతోంది, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. గౌతమ్ గారు, గౌతమ్ గారు ఎలా ఉన్నారు? నీకోసం ఎదురు చూస్తూ నీకోసం వెయిట్ చేసి 2 రోజులైంది కదా. కానీ నాకు మాత్రం 2 యుగాల నుంచి నిరీక్షిస్తున్న ఫీలింగ్ వస్తుంది. అయినా నాకిది పెద్ద శిక్షలాగే అనిపించట్లేదు. వీళ్ళిప్పుడు నన్ను ఈ 4 గోడల మధ్య బంధించారు, కానీ నువ్వు నా మనసుని ఎప్పుడో బంధించావు కదా. నా మనసుకి జీవిత ఖైదు విధించావు కదా. ఇంకా? కానీ ఏ శిక్ష అయినా సరే నా ప్రేమ ఆగదు, నదీ ప్రవాహంలా ప్రవహిస్తూనే ఉంటుంది. జైలు నీళ్లు బాగానే పడినట్టున్నాయి, మాటలు బానే వస్తున్నాయి. కొంపదీసి ఇక్కడే ఉండిపోమంటావా ఏంటి? నా వల్ల అయితే కాదు, నువ్వు లేకుండా నేను ఉండలేను. అబ్బా, ఆపుతారా గౌతమ్ గారు? ఈ డైలాగ్స్ ఎందుకు? ఇలాంటి డైలాగ్స్ కొట్టి మీరు ఆనందంగా ఉన్నట్టు నటిస్తున్నారు, కానీ నాకు తెలీదా మీరెలా ఉన్నారు అని? తెలుసు కాబట్టే నిన్నింకా బాధ పెట్టకుండా నవ్వించాలనే నా ప్రయత్నం ఝాన్సీ.
అవును, అమ్మేంటి అలా అయిపోయింది 2 రోజులకి? ఏం లేదు, దేవుడికి దండం పెట్టుకుని ఉపవాసం ఉన్నారు, అందుకే అంత నీరసంగా కనిపిస్తున్నారు. ఏదో ఒకటి చేసి అమ్మ ఈ ఉపవాసాలు జాగారాలు మానేసేలా చేయి. అమ్మని జాగ్రత్తగా చూసుకో. మిగిలిన వాళ్ళని చూసుకోవద్దా? అలా అని కాదు, నాకేదైనా అయితే ది మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్స్ 2 ఉన్నారు. అందులో ఒకరు అమ్మ. మరి ఇంకొకరు? ఝాన్సీ అని ఒక లాయర్ ఉంది, నీకు తెలుసుగా ఝాన్సీ? ఆ, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి బయట ఒక అమ్మాయి తహతహలాడిపోతుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా మీకు ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. మీరు ఇలాంటి టైంలో నా గురించి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నీకు ఆల్రెడీ చెప్పాను కూడా. ఝాన్సీ, నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నువ్వు తప్ప వేరే ఏ అమ్మాయి నా లైఫ్లో లేదు. సరే, నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు ఎవరెవరికి తెలుసు ఝాన్సీ? ఎందుకు? ఎందుకంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఝాన్సీ. ఈరోజు నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం మనం అప్రమత్తంగా లేకపోవడమే. శత్రువెవరో మన చుట్టుపక్కలే ఉన్నాడు, మన ప్రతి కదలికను గమనిస్తున్నాడు. రాణి హస్బెండ్ శ్రీధర్ ఎలాంటివాడు? మంచివాడే. ఎందుకు అలా అడుగుతున్నారు? ఎనీ ప్రాబ్లం గౌతమ్ గారు? నేను ఆ రోజు రాత్రి రాణి వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, ఆ విషయం నీకు, నాకు, రాణి, శ్రీధర్కి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి డైరెక్ట్గా శ్రీధర్ వాళ్ళ ఇంటికే ఎలా వచ్చారు? మనం వీర ఇంటికి వెళ్ళేది 3వ కంటికి కూడా తెలీదు. మధ్యలో మనకి రాణి ఫోన్ చేసింది. ఈ విషయం కూడా నీకు, నాకు, రాణికి, శ్రీధర్కి తప్ప ఎవ్వరికీ తెలీదు. కానీ వీర ఇంటికి మనం వెళ్తున్నామని తెలుసుకొని మనకంటే ముందే అక్కడ రెడీగా ఉండి నేను వీరయ్యకి డబ్బులిచ్చేది ఫోటో తీశారు. ఆ ఫోటో కాస్త కోర్టులో వేరే విధంగా పోర్ట్రే చేశారు. నేను కేసులో ఇరుక్కోవడానికి కీలకమైంది అదే కదా. ఇంకొకటి, నేను వరంగల్కి కాకుండా తణుకొచ్చిన సంగతి కూడా నీకు, నాకు, రాణికి, శ్రీధర్కి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. నా మొబైల్లో నేను తీసుకున్న సెల్ఫీ బయటికెలా వచ్చింది? ఆ రోజు నేను వాళ్ళ ఇంట్లో నా మొబైల్ కోసం వెతుక్కుంటూ ఉంటే ఛార్జింగ్ పెట్టానని శ్రీధర్ నా ఫోన్ ఇచ్చాడు. అసలు నా ఫోన్ తీయాల్సిన అవసరం శ్రీధర్కే ఉంది. ఛార్జింగ్ పెట్టానని చెప్పాడు కదా. అదే, అసలు నా ఫోన్ ముందుగా చూస్తేనే కదా ఛార్జింగ్ లేదనే విషయం తెలిసేది. చూడాల్సిన అవసరం ఏంటి అని. అంటే ఏంటి? ఇప్పుడు శ్రీధర్ని అనుమానిస్తున్నారా గౌతమ్ గారు? నేనున్న వృత్తిలో అందరినీ అనుమానించడమే అలవాటు, ప్లస్ అవసరం కూడా. అందులో నేనిప్పుడున్న పరిస్థితి ఈ ఆలోచనను ఇంకా రెట్టింపు చేస్తుంది. ఎందుకైనా మంచిది నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను కూడా బయటలేను, నువ్వు ఒక్కదానే ఉన్నావు కాబట్టి హెచ్చరిస్తున్నాను. శ్రీధర్ మీద ఒక కన్నేసుంచు. శ్రీధర్ కాకుండా కూడా పోవచ్చు, కానీ ఎవరైనా మనకి కావాల్సిన వాళ్ళు చాలా దగ్గరి వాళ్ళు అయ్యుండొచ్చు. వారికి మన ప్రతి కదలిక తెలుస్తుంది. సో బీ కేర్ఫుల్ ఝాన్సీ. మేడం, మీకు ఇచ్చిన టైం అయిపోయింది, వెళ్ళండి వెళ్ళండి మేడం. ఓకేనండి, నేను బయలుదేరుతున్నాను. ఝాన్సీ, కాసేపు ఉండొచ్చు కదా? టైం అయిపోయింది కదా గౌతమ్ గారు. టైం అయిపోతే ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే, అది జైల్లో అయినా జీవితంలో అయినా.
మేడం మీకే చెప్పేది వెళ్ళండి. సార్ మీరు రండి, రండి సార్. నీకు కూడా ఒంటరితనం బాగా వంట పట్టినట్టుంది. డైలాగ్స్ బాగా వస్తున్నాయి. సార్ త్వరగా త్వరగా రావాలి, రండి. ఓకే బాయ్ గౌతమ్ గారు, నేనుంటాను. కనులారా కాసేపైన నన్ను చూడే ఓసారైనా అది ఝాన్సీ, నిజంగా జైలు జీవితం నరకమని తెలియడానికి ఇదొక ఉదాహరణ. ఆయన వాళ్ళని ఆప్యాయంగా హక్ చేసుకునే సౌకర్యం కూడా ఉండదు. మాటైనా వినలేనా. ఓకే బాయ్ గౌతమ్ గారు. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. గౌతమ్ గారు చెప్పినట్టు ఇదంతా నిజంగానే శ్రీధర్ చేసుంటాడా? నాకు తెలిసినంత వరకు శ్రీధర్ అలాంటివాడు కాదు. కానీ గౌతమ్ గారు మాటల ప్రకారం చూస్తుంటే శ్రీధర్ని నమ్మాలో లేదో కూడా అర్థం కావడం లేదు. సారేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నారు? అసలు ఈ టైంలో ఎప్పుడు ఫోన్ చేయరే? ఏయ్ చికెనా, ए शाना, अरे देख मेरे भाई, देख इधर, देखना मेरे तरफ. అరే 180 డిగ్రీస్ భలే తిరిగావే. నాకు తెలుసు నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి నా వైపే తిరుగుతావని. क्या बात है, क्या सीन है, क्या बॉडी है. सुपरमैना, स्पाइडरमैना, ఐరన్ మ్యానా. ఈ బైసెప్ సైజ్, ఈ మజిల్స్ చూడండి చూడండి రా, క్యా ఫిగర్ హే. హే చికెనా, ఈ బాడీని చూపించే ఆ ఇద్దరు అమ్మాయిల్ని పడేసావా? ఏ సునో, ఏ చోర్ కో దో గర్ల్ ఫ్రెండ్ హే, ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్. నీకిద్దరు అవసరమా? ఇక్కడ మేము ఒక్కరికే దిక్కులేక అల్లాడిపోతుంటే నీకిద్దరు అవసరమా? మాకొక్కరినివ్వచ్చు కదా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ పగిలిపోద్ది. బయట ఆడవాళ్ళ గురించి మాట్లాడే ముందు నీ సంగతి చూసుకో. మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు నీ ప్రాణం చాదర్ ఘాట్ పక్కన నిబోలి అడ్డా సందులో ఉందని నాకు తెలుసు. నేనొక్క సైగ చేస్తే రాత్రికి రాత్రే నీ చిలక, అదే మేరీని
కేసులో అయినా ఇరికించగలను. తను కూడా నీలాగే ఊచలు లెక్క పెడుతూ ఉంటే నీ పిల్లాడి పరిస్థితి ఏమవుతుందో ఊహించుకో. నేను లోపలున్నా కూడా పోలీసే, నువ్వు బయటున్నా కూడా దొంగే. లోపలేమంటావా నీ చిలకని, లేదా డైరెక్ట్గా లేపేయమంటావా? రైట్. ఏమండి, కాఫీ తీసుకోండి. అమ్మా ప్రియాంక, ఏమైందమ్మా అలా ఉన్నావు? ప్రియాంక, ఏమైందమ్మా? అమ్మా ప్రియాంక, నిన్నేనమ్మా అడిగేది. ఏంటి అతను అలా ఉంది? ఏం జరిగింది? నేను మీతో పాటు ఇంట్లోనే ఉన్నాను. మీతో కలిసి టిఫిన్ చేశాను, భోజనం చేశాను. తను ఎందుకు అలా ఉందో మీకెలా తెలియదో నాకు అలానే తెలియదు. ఎరా, నీకేమన్నా తెలుసా? నేను కూడా మీతో పాటు ఇంట్లోనే ఉన్నాను, మీతోనే టిఫిన్ చేశాను. ప్రియాంకను చూస్తుంటే భయం వేస్తుంది. తను అనుకున్నది కావాలి, లేకపోతే ఊరుకోదు. ఎప్పుడు ఏ క్షణం ఇంట్లో సునామీ సృష్టిస్తుందో అని భయమేస్తుంది. అనుభవించండి. చిన్నప్పటి నుండి తను అడిగిందల్లా కొనిచ్చారు. తను మారం చేసినప్పుడల్లా గారం చేశారు. భుజానెత్తుకుని ఊరేగారు. ఇప్పుడు అది మనందరి నెత్తి మీదెక్కి కూర్చుంది. అంటే ఏంటి? కూతురు ప్రేమగా చూడడం తప్ప? అరే ఆడపిల్ల, నా చేతిలో డబ్బుంది, దాని కోరికలు తీర్చే శక్తి ఉంది. తండ్రిని కాబట్టే అడిగిందల్లా కొనిచ్చాను. నా కూతురు కాకపోతే ఇంకెవరు ఖర్చు పెట్టాలి చెప్పు? నేను చేసింది తప్ప? తప్పే. అడిగింది కొనివ్వడం వేరు, అవసరమయ్యింది కొనివ్వడం వేరు. మొదటి నుంచి తను అడిగిందల్లా ఇచ్చారు కాబట్టి జైల్లో ఉన్న ఆ గౌతమ్ని కూడా అడుగుతోంది. ఇవ్వగలరా? ఉదయం కోర్టులో తన మీద గెలిచాను. సాయంత్రం వచ్చేసరికి తను నా మీద తిరిగి గెలిచింది. నో, నేను తనని గెలవనివ్వను. ప్రసాద్, ఏంటి అకౌంట్ నుంచి మనీ కట్టేనట్టు మెసేజ్ వచ్చింది? నువ్వెవరికైనా సెండ్ చేసావా? అవును, నేనే సెండ్ చేశాను. ఎవరికి? ఇంకెవరికి? మన పుత్రరత్నానికి. దీపక్క డబ్బులు కావాలని మళ్ళీ ఫోన్ చేశాడా? ఫోన్ చేయలేదు, ఇదిగో మెసేజ్ చేశాడు చూడు. ఏంటి ప్రసాద్ ఇది? వాడికి డబ్బులు పంపించి 4-5 రోజులు అవుతుందంతే. మళ్ళీ ఇంత డబ్బు ఎందుకు వాడికి? ఆ విషయం నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది? వాడిని అడగాలి. కానీ వాడు నాతో మాట్లాడితే కదా నేను అడగడానికి. ఏదైనా అవసరానికో లేదంటే డబ్బులు కావాలంటేనో నీకు ఫోన్ అయినా మెసేజ్ అయినా చేస్తాడు. వాడు తా అంటే నువ్వు తందానా అంటావు. నేను తందాని అనకపోతే వాడు ఇష్టం వచ్చినట్టు వాడు చేస్తాడు. అయినా నేనేం చేశాను మృణాల్ని? నన్ను అంటావు. వాడు అడిగాడు, నేను ఇచ్చాను. నన్నేం చేయమంటావు? ఇదే ప్రసాద్, ఇదే.
వాడు అడిగాడు అని ఎంత అంటే అంత ఇచ్చి వాడిని పాడు చేస్తున్నావు. ఓ చాలా బాగుంది. నేను పాడు చేస్తున్నాను వాడిని. ఎస్, నువ్వే, 100% నువ్వే. ఆల్రెడీ వాడికి అన్లిమిటెడ్ కార్డు ఇచ్చావు. అది స్వైప్ చేస్తున్నాడు కదా, మళ్ళీ 2-3 రోజులకు ఒకసారి మనీ పంపించడం ఏంటి? కార్డ్ అన్ని చోట్ల పనిచేయదు కదా, అందుకని అడుగుంటాడు. కార్డ్స్ పనిచేస్తాయో లేదో కానీ నువ్వు మాత్రం వాడికి వకాల్తా పుచ్చుకొని మాట్లాడతావు. అసలు ఇప్పుడైనా వాడిని దండించవా? నీ ప్లేస్ లో ఉంటే ఏ తండ్రైనా నీకెందుకురా ఇంత డబ్బు అని అడుగుతాడు. నువ్వు ఎప్పుడైనా ఒక్క మాటైనా ఎందుకు అని అడిగావా? ఏమైనా అంటే మన బిజీ లైఫ్ లో పడి వాడిని సరిగా పట్టించుకోలేదు, ఇవ్వాల్సిన టైం ఇవ్వలేదు అంటావు. ఇంత కష్టపడుతుంది వాడి కోసం. ఈ ప్రాసెస్ లో వాడికి మనం టైం ఇవ్వలేకపోయాం. దాన్ని వాడు తప్పుగా అర్థం చేసుకుంటే నువ్వు అర్థమయ్యేలాగా వాడికి చెప్పాలి. అంతేగాని ఇలా ఎంత అంటే అంత ఇచ్చి నోరు మోయించటం కాదు. డబ్బులు ఇవ్వక ఏం చేయమంటావు? ఇంక మనం ఏం చేయగలం చెప్పు? మనం ఏం చేయగలమని ఊరుకుంటే ఎలా ప్రసాద్? ఇప్పటికే వాడు ఆ సురేష్ మోహన్లతో చేరి లేనిపోని అలవాట్లన్నీ చేసుకున్నాడు. మన మాట వింటం లేదు. ఇప్పుడు కూడా ఇలాగే వదిలేస్తే పూర్తిగా మన చేయి దాటిపోతాడు ప్రసాద్. మనం ఇలాగే ఇస్తూ పోతే వాడు ఎప్పుడు మారతాడు ప్రసాద్? ఈ విషయం గురించి ఎప్పుడు మాట్లాడాలి అనుకున్నా కుదరలేదు. ఆ ఇంట్లో ఉండడం వల్ల పరిస్థితి అనుకూలించలేదు. అయినా ఇప్పుడు ముందులాగా కాదు. అప్పటి సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు వేరు. ఇక నుండి నాకు తెలియకుండా వాడికి డబ్బులు ఇవ్వడం చేయకు. సరే అయితే నీ ఇష్టం. ఆ విషయం నీ కొడుకు చెప్పు, నాకెందుకు చెప్పడం? వాడు అడగడం మానేస్తే నేను ఇవ్వడం మానేస్తా. ఏంటి ప్రసాద్, కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేనట్టు మాట్లాడుతున్నావు? తప్పు మనిద్దరిది ఉన్నా కనీసం వాడు పాడైపోతున్నాడని రోజు బాధపడుతున్నాను. నువ్వు మాత్రం బాధ్యత లేనట్టుంటావు. వాడి గురించి ఏ రోజైనా నువ్వు బాధపడటం నేను చూడలేదు. నువ్వు అసలు తండ్రివేనా? నాకు అదే డౌట్. మృణాల్ని కోర్టు నోటీస్ పంపించింది. కోర్టు నోటీసా? ఏమని పంపించింది? రేపు మనం కోర్టుకు వెళ్ళాలి. అక్కడ మిమ్మల్ని మృణాలిని ఆంటీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మీరు భయపడకుండా సమాధానం చెప్పాలి. ఓకేనా? గార్డెన్షిప్ ని ఛాలెంజ్ చేయాలంటే పిల్లలు మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు ఏం చెప్తారనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.